హీరోయిన్ల వస్త్రధారణ మీద నేను వ్యాఖ్యలు చేసిన తర్వాత 3 రోజులు నాకు నిద్ర పట్టలేదు అంటూ నటుడు శివాజీ ఇప్పుడు కొన్ని కమెంట్స్ చేశారు. దాంతోపాటుగా అనసూయ గారి మీద కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. ఇంతకీ శివాజీ గారు అనసూయను ఉద్దేశించి ఎటువంటి కమెంట్స్ చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. హీరోయిన్ల వస్త్రధారణ మీద శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యల తర్వాత 3 రోజుల పాటు నేను నిద్రపోలేదు అంటూ శివాజీ గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇప్పుడు మళ్ళీ అనసూయ గారి మీద కొన్ని కమెంట్స్ చేశారు. ఇంతకీ అనసూయ గారిని ఉద్దేశించి శివాజీ గారు ఏం చెప్పారు, ఏం కమెంట్స్ చేశారంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఒక 2-3 విషయాలు ప్రస్తావించారు ఆయన మాట్లాడిన దాంట్లో. ఒకటి, నేను ఆ రోజు మాట్లాడిన దొర్లిన 2 మాటల గురించి నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎన్నో ప్రెస్ మీట్లు, కొన్ని వందల ప్రెస్ మీట్లు మాట్లాడి ఉంటాను. ఎక్కడా నేను తప్పు దొరలకుండా మాట్లాడతాను, సంయమనంతో మాట్లాడతాను. అలా జరిగిపోయింది. దాని గురించి నేను 3 రోజులు నిద్రపోలేదు అనేది ఒకటి. రెండోది, అసలు నాకు అనసూయని నేనేమీ అనలేదు. ఓకే, అనసూయ నాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఎప్పుడో ఒక్క ఇంటర్వ్యూనే చేసింది నన్ను. పైగా తను చాలా మంచి అమ్మాయి అని కూడా అన్నారని అనుకుంటున్నా. ఓకే, ఇది ఒకటి. మూడోది, ఏ పురుషుడు కూడా ఒక మహిళని కించపరిచేలాగా వ్యాఖ్యలు చెయ్యాలి అని అనుకోడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాట్లాడితే ఈ 3 విషయాలు చూసుకుంటే 3 విషయాలు దాదాపు నా అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు ఆయనకి ఎలా అయితే వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయో నాకు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఏదైనా విన్నప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు అవి నచ్చకపోతే రియాక్ట్ అయ్యే ఉద్దేశం కూడా, హక్కు కూడా ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు పర్సనల్గా ఎవరిని అనకపోవచ్చు, సామూహికంగా జనరలైజ్డ్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. దానివల్ల నష్టం ఉందనుకోండి, రెగ్యులర్గా ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఏదో ఒక ట్వీట్ పెడతారు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఇంటర్వ్యూస్లోనే మాట్లాడతాను, నేను ట్వీట్లు పెట్టను. ఎందుకంటే నాకు అలవాట్లేదు. అది నాకు చేత కాదని కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, అది నా విధానం కాదు. నా విధానం ఏంటి అంటే, నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏంటంటే, నా వర్క్ స్టైల్ ఏంటంటే, నన్ను యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, రెగ్యులర్గా ఉండే మీడియా కానీ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు నేను మాట్లాడతా. ఇది నా విధానం. ఇప్పుడు అనసూయ ఉన్నారు, ఆవిడేంటి, అనసూయ కావచ్చు, మన చిన్మయి కావచ్చు, వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ట్వీట్లు పెడతా ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పెడుతున్నారు. ఒకప్పుడు అసలు సోషల్ మీడియా అనేది లేని రోజుల్లో మాట్లాడటమే ఉండేది. రాజకీయ నాయకులైనా, సినిమా వాళ్ళైనా ప్రకటన విడుదల చేయడమా, లేదంటే మాట్లాడడమా, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది. ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అసలు ఈ సోషల్ మీడియా అనేది లేదు ఒకప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన పోస్టులు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఫంక్షన్స్ గురించి పెట్టుకుంటున్నారు, ఇవన్నీ పెట్టుకుంటున్నారు. చాలా కొన్ని అభ్యంతరకరంగా కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో అయితే మీరు సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడతారు కొంతమంది. పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటున్నారు. సరే, కొన్ని ఈ సోషల్ మీడియాలో పెట్టే వాటి వల్ల కొన్ని అవగాహన కలిగించేవి ఉన్నాయి. కొంతమంది అవగాహన కలిగించడం కోసమే సోషల్ మీడియాలో పెడతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎక్కడా పెట్టరు. కనీసం వాళ్ళు ఉంటున్న
ఇంటి హోమ్ టూర్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ చాలా మంది హోమ్ టూర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ. రాజకీయ నాయకులు కూడా పెట్టుకుంటున్నారు, సినిమా యాక్టర్లు పెట్టుకుంటున్నారు హోమ్ టూర్లు. అలాగే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్స్ చేస్తారే, వాళ్ళు ఎవరింట్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ చేశారనుకోండి, వాళ్ళ పర్మిషన్ తోటి అక్కడ ఆ ఇంటి అయినా నాకు ఇంత గొప్పిల్లు ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఈవిడ వర్క్ స్టైలు తెలుస్తుంది. ఇద్దరు వాళ్ళ బిజినెస్ బిజినెస్, ఆయనేమో నాకు డబ్బులు ఎన్ని ఉన్నాయో చెప్పడం కోసం హోమ్ టూర్లు చేస్తూ ఉంటారు. ఇన్నే జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో రామాయణంలో పెడకల వేటలాగా అసందర్భమైనవి పెట్టేవాళ్ళు ఉన్నారు. సరే, సోషల్ మీడియాలో పెట్టే దాని గురించి నువ్వెందుకు పెట్టావు అనే హక్కు ఎవరికీ లేదు. ఓకే, అందుకని అనసూయ సోషల్ మీడియాలో ఈయన పబ్లిక్గా మాట్లాడిన దానికి ఆమె సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. అందుకని నేను అనసూయని నేను అనలేదు కదా. ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు ఆ రోజు, ఆయన అన్నది హీరోయిన్ల గురించి, ఈమె హీరోయినా అని మాట్లాడారు. ఆమె అన్నది అవును నేను హీరోయిన్నే. ఇక్కడ చర్చ ఆమె హీరోయిన్ అవునా కాదా అనేది కాదు. ఇక్కడ చర్చ ఏంటి, వస్త్రధారణ గురించి ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమైనవి. అందుకని ఆమె పెట్టింది కామెంటు. హీరోయినే మాట్లాడాలని లేదుగా. ఇప్పుడు ఆమెను హీరోయినా నువ్వు ఎందుకు మాట్లాడావు అన్నారు. నేను మాట్లాడా, నేను హీరోయిన్నా, నేను ఇండస్ట్రీలో ఉన్నానా, నేనెందుకు మాట్లాడా? మరి ఆయన మాట్లాడిన కామెంట్స్ డెరిగేటరీగా ఉన్నాయి కాబట్టి, ఆయన వాడిన పదాలు డెరిగేటరీగా ఉన్నాయి కాబట్టి మాట్లాడాం. పైగా ఇంకోటి ఏం మాట్లాడాము, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం. ఆయన నేను ఎందుకు మాట్లాడాను అనే దానికి ఆయన తెల్లారి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. నిధి అగర్వాల్ పైన అలా జరిగినందుకు నేను చాలా నాకు బాధ వేసింది కాబట్టి నేను అలా మాట్లాడాను అని ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మీకు నిజంగా మీరు బాధపడాలి అంటే, నిధి అగర్వాల్ బట్టలు అక్కడ టాపిక్ కాదు. ఆమె బట్టలు అలా వేసుకున్నప్పటికీ కూడా ఆమెను లాగారు చూడండి, అది తప్పు. ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకొకరైనా చట్ట ప్రకారం మనం మాట్లాడేదానికి బేస్ ఉందా లేదా అన్నది పాయింట్. ఇదేం పరమానంద శిష్యులు కదా కాదు కదా. బేస్ ఏంటి అక్కడ? నిధి అగర్వాల్ బట్టలు అలా వేసుకున్నందుకు కేసు పెట్టే అవకాశం ఉందా అంటే, వేసుకోవచ్చా లేదని నేను తర్వాత మాట్లాడదాం. కేసు పెట్టే అవకాశం ఉందా, అలా బట్టలు వేసుకున్న వాళ్ళని లాగిన వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశం ఉందా అనే ఒక లాజిక్ కావాలి ఇక్కడ. ఏదంటే అది మాట్లాడేయటం కాదు, లాజిక్ అది. ఇప్పుడు మనం ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? అలా లాగిన వాళ్ళని ఇది తప్పు అని మాట్లాడాలి. ఇది నేను చాలా లాజికల్గా మాట్లాడుతున్నా, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఆ రోజు కనుక పోలీసు సరిగా రియాక్ట్ అయ్యి ఉన్నట్లయితే, పోనీ కనీసం షీ టీమ్స్ వాళ్ళు సరిగా రియాక్ట్ అయ్యి ఉన్నట్లయితే కనుక, వాళ్ళ ఎవరు అనేది కనిపెట్టడం 5 నిమిషాల పని పోలీస్ డిపార్ట్మెంట్కి. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీరు వెళ్ళిన ఉద్దేశం ఏంటి, మీరు చేసిన పని ఏంటి? ఇప్పుడు అది కూడా టీజర్ రిలీజ్ ఫంక్షన్ అనే అనుకుంటున్నా, ఏదో పాట రిలీజో ఏదో రాజాసాబుకి సంబంధించి. అక్కడికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారు, సినిమా యూనిట్ వాళ్ళు పెడతారు, అందరికి వెళ్ళే హక్కు ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చుని చూసే హక్కు ఉంది. ఏం పాట వేస్తారు వాళ్ళు, పాడతారా, డాన్స్ చేస్తారా అని వెళ్ళే హక్కు ఉంది. కానీ అక్కడ హీరోయిన్ బట్టలు లాగే హక్కు లేదుగా. ఎగ్జాక్ట్లీ. మరి హీరోయిన్ బట్టలు లాగారు అంటే ఇది అభ్యంతరకరమే కదా. దీనిపైన ఎందుకు పోలీస్ ఎందుకు పని చేయలేదు? పోలీస్ కానీ ఆ పని చేసి ఉన్నట్లయితే గనక, శివాజీ మాట్లాడినప్పుడు ఏవైతే 2-3 అభ్యంతరకరమైన మాటలు మాట్లాడినప్పుడు విజిల్స్ వచ్చాయి కాదుగా.
మంగపతి మంగపతి అని ఎగిరేవాళ్ళు కాదుగా, విజిల్స్ వేసేవాళ్ళు కాదుగా. ఇప్పుడు ఇక్కడ విజిల్స్ వేసిన వాళ్ళకి, మంగపతి మంగపతి అని ఎగిరిన వాళ్ళకి, సంతోషంతో ఎగిరిన వాళ్ళకి, ఆ బట్టలు లాగిన వాళ్ళకి తేడా లేదు నా దృష్టిలో. వాళ్ళు యాక్ట్ చేశారు, ఆ యాక్ట్ని వీళ్ళు సమర్థించారు. వాళ్ళు ఏదైతే చర్య చేశారో దాన్ని వీళ్ళు సమర్థించారు. అంటే అలాంటి మాటలకి ఇప్పుడు అక్కడ హీరోయిన్ని చీర లాగారు, బట్టలు లాగారు. ఇక్కడ హీరోయిన్ని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నవ్వారు అంటే రెండు ఒకటే కదా. మరి అసలు వీళ్ళని ఏం చేద్దాం? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది ఏంటి, వీళ్ళు వేసుకున్న బట్టలు 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 అని మాట్లాడారు. ఇక్కడ బట్టలు ఒక టాపిక్, నేను కాదనట్ల, మంచిగా బట్టలు వేసుకోవాలి, సంస్కారవంతంగా బట్టలు వేసుకోవాలి, సభ్యతగా ఉండాలి, దానికి నో. కానీ ఈ సభ్యతా సంస్కారాలు అనేవి ఒక శివాజీ వచ్చి చెప్తేనో ఇంకొకరిలో వచ్చి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు అంటూ, హక్కు లేదంటున్నా, బాధ్యత ఉండొచ్చు, బాధ్యత వేరు హక్కు వేరు. ఇక్కడ ఇంత రాద్ధాంతం అవటానికి ఇదే కారణం. ఈ రోజుకి కూడా నేను మాట్లాడిన మాటల్ని నేను బాధపడుతున్నాను అంటున్నాడు కానీ అసలు నేను తీసుకోవాల్సిన చాయిస్ ఏంటి ఆ రోజు? అదే ఈయన ఆ పిల్లల్ని తిడుతూ, నాన్న మీరు ఎందుకు వచ్చింది, చూడ్డానికి వచ్చారు, చూడండి వెళ్ళండి, అంతేగాని హీరోయిన్ బట్టలు లాగే హక్కు ఎక్కడుంది, హీరోయిన్ అంటే ఏమన్నా పబ్లిక్ ప్రాపర్టీయా అని శివాజీ మాట్లాడి ఉన్నట్లయితే అసలు అనసూయ రియాక్ట్ అయ్యేదే కాదు. ఇప్పుడు శివాజీ మాట్లాడిన దాన్ని బట్టి ఏంటి అంటే ఈ జరిగే వాటన్నిటికీ ఈ బట్టలే కారణమని మాట్లాడాడు. మీరు ఇబ్బందులు పడతారు అంటే అదే కదా. ఇప్పుడు ఇబ్బందులు పెట్టేవాళ్ళు అంటే నా నుంచి అటువంటి వ్యాఖ్యలు వచ్చిన తర్వాత నేను 3 రోజులు నిద్రపోలేదు అంటే, అవునండి 3 రోజులు నిద్రపోలేదు కరెక్టే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తన నోటి నుంచి తప్పు దొర్లింది అనేది తను గ్రహించి తను 3 రోజుల పాటు నిద్రపోయి ఉండకపోవచ్చు కదా. నేనేమంటున్నా, ఆయన 3 రోజులు నిద్రపోవడా, 30 రోజులు నిద్రపోవడా, అసలు జీవితంలో నిద్రపోవడా అనేది టాపిక్ కాదు ఇక్కడ. ఇక్కడ టాపిక్ ఏంటి, ఆడవాళ్ళ వస్త్రధారణకి మగవాళ్ళు చేసే పనులకి డైరెక్ట్ లింక్ ఉందా అని అడుగుతున్నాను నేను. లింక్ లేదు అని చెప్తున్నాం, లింక్ ఉంది అని మాట్లాడుతున్నారు మీరు. సరే లింక్ కూడా ఉందనుకుందాం, మీ బాటకే వస్తా, నేను శివాజీ బాటకే నేను వస్తా, లింక్ ఉంది అనుకుందాం. సరే లింక్ ఉన్నప్పుడు చట్టం ఏం చేస్తుంది? చట్టం ఏం చేయాలి? చట్టం ఏం చేయలేదో కూడా నేను చెప్పా. సరే చట్టం దాకా వెళ్ళొద్దు, మీరేదో ప్రవక్తల్లాగా చెప్పాలని వచ్చారు కదా, బుద్ధులు శుద్ధులు చెప్పాలని వచ్చారు కదా. వచ్చినప్పుడు వీళ్ళకే ఎందుకు చెప్తారు మీరు, వాళ్ళకెందుకు చెప్పరు? ఇది ఇప్పుడు ఇక్కడ డిబేట్ ఏంటి జరుగుతుంది అంటే, అనసూయ ఎందుకు రియాక్ట్ అయ్యిందో నాకు తెలియదు, అనసూయని నేను డైరెక్ట్గా ఏమీ అనలేదు, అనసూయని అనలేదు, వేరే ఆడవాళ్ళని అన్నావు, నేను రియాక్ట్ అయ్యాను, ఇంకొకరు రియాక్ట్ అయ్యారు, వాళ్ళని ఎవరన్నా అన్నారా? ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు కృష్ణకుమారి, నీ పైన జరిగిందా అంటే అనగలడా ఎవరన్నా? అనొచ్చా? లేదు. విజిల్ బ్లోయర్స్ ఉండాలా లేదా సమాజంలో? ఇప్పుడు ఒక అన్యాయం జరుగుతుంది, ఇది తప్పు అని చెప్పాలి కదా. నేనేమంటున్నా, శివాజీ గారికి కూడా ఆడవారి బట్టల పట్ల చెప్పే బాధ్యత ఉంది అని ఆయన అనుకుంటే చెప్పండి, నేనేం అభ్యంతరం చెప్పట్లే. కానీ ఒక్క హీరోయిన్లకి ఎందుకు చెప్తావు నువ్వు? సినిమా నిర్మాతలకు ఎందుకు చెప్పవు? నువ్వు ఉన్న ఇండస్ట్రీ అది కదా, నీ ఇండస్ట్రీలో ఏం గడ్డి బీకుతున్నావా నువ్వు ఇన్ని రోజులు? ఎంత హీనాతిహీనంగా చూపిస్తున్నారు ఆడవాళ్ళని. ఏం గుడ్డి గుర్రాలు పళ్ళు తోవుతున్నావా? నీకు ఇవాళ ఏదో ఒక మైక్ దొరికింది, ఒక సినిమాను ప్రమోట్ చేసుకుందాము అని చెప్పి నువ్వు ఎట్లా మాట్లాడతావు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. అసలు నువ్వు నిద్రపోంది పోకూడదు ఎందుకు అంటే ఆ మాటలు అన్నందుకు కాదు, నేను ఆ మాటలు ఒక్కటే ఎందుకన్నాను, అరే అబ్బాయిలు మా సినిమా వాళ్ళంటే మీకు ఇంత చులకనగా ఉందా? మా సినిమా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే మీరు బట్టలు లాగుతారా
అని అడగలేదే, నా బుద్ధి ఎందుకు పనిచేయలేదు అని ఏడవాలి శివాజీ. ఓకే. నిద్రపోకుండా ఉండాలి. పైగా ఇప్పటికే ఆయనకు బుద్ధి రాలేదనేది అర్థమైంది. ఇంత జరిగిన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చినా బుద్ధి రాలేదు అనేది అర్థమైంది. ఎలా మేడం? ఎలా అంటే, ఏ మగవాడు ఒక స్త్రీని కించపరచాలని అనుకోడు అనేది నా అభిప్రాయం అని చెప్తున్నాడు. నేను నీకు కోట్ల ఎగ్జాంపుల్స్ చెప్తా మహిళల్ని కించపరిచే పురుషుల గురించి. అసలు ఒక ఇల్లు తీసుకోండి మీరు. ఒక ఇల్లు, ఒక భర్త పొద్దునుంచి రాత్రి లోపు తెలుసో తెలియకో తన తండ్రి చేసిందో తన తాత చేసిందో చూసి కించపరిచే డైలాగులు ఎన్ని ఉంటాయి మీ దృష్టిలో? ఉన్నాయి అలాంటి కించపరిచే డైలాగులు? ఓకే. ఉన్నాయా లేవా? నేను మగవాళ్ళందరినీ అంటున్నానని అనుకోవద్దు. నేను అసలు మగవాళ్ళందరినీ అనాలనేది నా ఉద్దేశం కాదు. ఆడవాళ్ళు కూడా కించపరుస్తారు, కించపరచరని కాదు. ఇప్పుడు టాపిక్ మగవాళ్ళు కించపరచరు అని ఆయన మగ సమాజాన్ని భుజాన వేసుకున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఒక ఇంట్లో, మీరున్న ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం లోపు ఒక భర్త, సగటు భర్తే భార్యని ఎన్ని కించపరిచే మాటలు మాట్లాడతారు. ఇది వంటేనా, పెంట, ఇదేనా మీ ఇంట్లో వాళ్ళు నేర్పించింది నీకు అని ఎంతమంది భర్తలు అని ఉండరు? అత్తగారితో మాట్లాడే విధానం నేర్పించింది మీ ఇంట్లో వాళ్ళు ఇదేనా? వంట చేయటం కూడా రాకపోతే ఎందుకు? ఆడపుటక బుట్టి పిల్లల్ని పెంచడం రాకపోతే ఎందుకు? మాట్లాడతారు లేదా? మాట్లాడతారు కదా. ఇది కించపరిచే డైలాగులు కదా. ఈ కించపరిచే డైలాగులు పురుషుడు స్త్రీని అనేవి కదా. ఏ భర్త అయినా సరే, చాలామంది 90%, 10% మంచోళ్ళు ఉన్నారండి భర్తలు. నేను కూడా లేదు, 50% మంచోళ్ళండి. 50% భర్తలు పుట్టింటి వాళ్ళని తిట్టని భర్తలు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఓకే. మీ నాన్న ఏమిచ్చాడు? మీ నాన్న ఏమిచ్చాడు? నేను వచ్చినప్పుడు మీ నాన్న ఎట్లా బిహేవ్ చేశాడు అని మాట్లాడతారా? మాట్లాడతారు. సర్వహక్కులు ఉన్నాయని మాట్లాడతారా లేదా? ఓకే. కించపరిచే ఉద్దేశం ఎందుకుంటుంది అంటే, హక్కు ఉంటేనే కించపరిచేట్టు మాట్లాడతారు. నేనేం మాట్లాడినా నడిచిపోతుంది. మాట్లాడతారు కదా. మనకంటే కింద వాళ్ళపైన, పనిచేసే వాళ్ళపైన, అది స్త్రీలు అవనివ్వండి పురుషులు అవనివ్వండి, కించపరిచేట్టు మాట్లాడతారా? మాట్లాడతారా? ఎన్ని చోట్ల మనం చూడట్లేదు. ఎందుకు మనకి అసలు ఒక అనవసరమైన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో బతకటం ఎంతవరకు కరెక్టు? ఒక నిశ్శబ్దాన్ని ఛేదించాలి కదా. అసలు సినిమాల్లో, సరే మీకు సినిమాలు బాగా తెలుసు, రాజకీయాలు బాగా తెలుసు, ఈ రెండిట్లో మీరు ఉన్నారు కదా. సరే నేను కుటుంబాల సంగతి వదిలేస్తున్నానండి, నేను విత్డ్రా చేసుకుంటున్నా కుటుంబాల గురించి మాట్లాడింది. ఈయన రెండిట్లో బాగా ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్గా ఒక మగ పొలిటీషియను ఆడ పొలిటీషియన్స్ని ఎంత కించపరిచేటట్లు మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ఆడ పొలిటీషియన్స్ కూడా మగ పొలిటీషియన్స్ని కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు. ఆత్మగౌరవం ఏదో ఆడవాళ్ళకే ఉంటుంది, మగవాళ్ళకు ఉండదు, మగవాళ్ళని ఏమైనా అనొచ్చు. నేను లోకేష్ విషయంలో, అలాగే రాహుల్ గాంధీ విషయంలో నేను చాలా ఫీల్ అవుతా. ఎప్పుడు వాళ్ళిద్దరినీ పప్పు 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 అని చెప్పి మాట్లాడితే, ఆత్మగౌరవం ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకి కూడా ఉంటుంది. కించపరిచే హక్కు ఎవరికి లేదు. రాజకీయాల్లో ఇలా మాట్లాడుతున్నారా లేదా? ఒకప్పుడు పార్లమెంట్లో మాట్లాడుతూ, నా నియోజకవర్గంలో రోడ్లని హేమమాలిని
బుగ్గల్లాగా నున్నగా మెరిపించాలనుకుంటున్నాను అని చెప్పి ఒక ఎంపీ మాట్లాడాడండి. ఒక ఎంపీ తన తోటి ఎంపీ గురించి, మహిళా ఎంపీ గురించి. ఈ దేశ ప్రధాని సాక్షాత్తు రేణుకా చౌదరి గురించి మాట్లాడుతూ శూర్పణఖ అని మాట్లాడాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలవా? ఓకే. మరి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహిళా నాయకుల గురిని ఎలా మాట్లాడుతున్నారో మనకు తెలియదా? ఒక సినిమాల్లో మహిళల్ని ఎట్లా ఎంత కించపరిచే డైలాగులు ఉంటున్నాయో తెలియదా? ఎందుకు ఈయన ఇంత తెలిసి ఎందుకు మాట్లాడతాడండి? నేనెప్పుడూ కించపరచాలనుకోను, తెలిసి కించపరచాలనుకోను, పొరపాట్లు దొర్లినాయి అంటే అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఎడ్జ్ పెట్టుకోవటం, మళ్ళీ మళ్ళీ డిస్కషన్కి తావు తీసుకురావటం. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్ల పైన మనం వెళ్తూ ఉంటాం, కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది మహిళలు. ముందు కారులో ఆ డ్రైవింగ్ సరిగా లేకపోతే అక్కడ కూర్చున్న స్త్రీయా పురుషుడా అని చూడరు. వెనకమాల కారులో ఉన్న డ్రైవరు లేదు అంటే ఓనరు, డ్రైవర్ అని ఎందుకు నేను ఉదాహరిస్తున్నానంటే, ఎదురు కారులో ఒక ఆమె డ్రైవ్ చేస్తుంది అంటే ఎంతో చదువుకున్న ఆవిడ అయి ఉంటుంది. అంటే చదువుకున్న ఆవిడని నేను ఎందుకు అంటున్నానంటే, ఈయన చదువుకోలే, ఈ డ్రైవర్ చదువుకొని ఉండడు, కానీ మహిళ కాబట్టి నేను కించపరిచేటట్లు మాట్లాడచ్చు అని. నేను చదువుకోవడం అనే మాట ఎందుకు అంటున్నాను అని అంటే, వీళ్ళకి వాళ్ళు చదువుకున్నోళ్ళ, డబ్బులున్నోళ్ళ, లేకపోతే డబ్బులు లేనోళ్ళ, ఎవరు అనేది అనవసరం. లేడీ డ్రైవర్లు అయితే ఉండరు కదా. నేను అందుకు ఈ సామ్యం అంతా తీసుకొస్తున్నా. ఈ డ్రైవర్ చాలా ఈజీగా, ఆమె ఉద్యోగస్తురాలు కూడా అయి ఉండొచ్చు, అయినా ఇతని దృష్టిలో మహిళకి డ్రైవింగ్ రాదు. ఇప్పుడు అదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వీడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు అని సాఫ్ట్ కార్నర్తో మాట్లాడతారు. అదే స్త్రీ అనుకోండి, ఈ ఆడవాళ్ళు ఎందుకండి రోడ్ల మీదకి వస్తారు బండ్లు వేసుకుని, డ్రైవింగ్ రాదు చావదు అని విసుక్కుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక పురుషుడు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి తండ్రితో సైకిల్ మీద వెళ్ళడం, స్కూటర్ మీద వెళ్ళడం చాలా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. రోడ్డు సెన్స్ అనేది మగపిల్లలకు వచ్చినంతగా ఆడపిల్లలకి రోడ్డు సెన్స్ రాదు. ఇప్పుడు వస్తుంది. నేను మాట్లాడుతుంది నిన్న మొన్నటి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరు విషయం. చిన్న అబ్బాయిలకి సైకిల్ ఇచ్చేస్తారు, సైకిల్ తొక్కేస్తారు. అంటే రోడ్డు మీదకి వెళ్తారు వాళ్ళు భయం లేకోకుండా. నేను ఇది తప్పనట్లే, పరిస్థితిని వివరిస్తున్నా. ఇప్పుడు ఎవ్వరూ ఆడవాళ్ళని సైకిల్ తొక్కొద్దని చెప్పలా, కార్లు తోలొద్దని చెప్పలా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బిగినర్కి, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి రోడ్డు మీద ఒక కాంపిటీషన్ జరుగుతుంది. వీళ్ళు కాంపిటీషన్లో ఫీల్ అవుతున్నారు. ఏమన్నా ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, కొంపలు అంటుకుంటాయా? అంబులెన్స్కి దారి ఇవ్వాలి అనే ఒక బుద్ధి జ్ఞానం లేని వెధవ కూడా ఎదురు కారులో లేడీ ఉంటే చీప్గా మాట్లాడేస్తాడు, కించపరుస్తే మాట్లాడేస్తాడు. అందుకని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ శివాజీ గారు వెందలుచుకుంటే కోట్లు ఉన్నాయి. కళ్ళు తెరుచుకుని చూస్తే ఇది వివాదానికి మాట్లాడా లేదు ఆయన ఆత్మతృప్తి కోసం మాట్లాడా అనేది ఆయనకే తెలియాలి, నాకైతే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.